నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న తెలంగాణ సీఎం పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసింది 300 మంది చిరు ఉద్యోగులు రోడ్డున పడ్డారన్న ఈటెల పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తాం ఏపీకి కేంద్ర సహకారం ఉందన్న మంత్రి సత్యకుమార్ కాళేశ్వరం కమిషన్ కు కాగ్ నివేదిక సమర్పణ హాజరైన 14 మంది పంప్ హౌస్ ఇంజనీర్లు నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమన్న సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ కి అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రజలు ఓటు వేశారన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆమె ఎన్డీఏ కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారన్నారు 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు మూడోసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారన్నారు రైతుల ఖాతాలకు 20,000 కోట్లను జమ చేస్తూ రెండో సంతకం చేశారని గుర్తు చేశారు 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు ఎలక్షన్ కమిషన్ పార్షియల్ గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారుల్ని బదిలీ చేశారని ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాజకీయ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ పార్షియల్ గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారుల్ని బదిలీ చేశారని ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం పోలవరం ఆలస్యమవుతుందనే పట్టిసీమ నిర్మించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు 24 పంపుల ద్వారా 8,000 క్యూసెక్కులు డెల్టాకు అందిస్తున్నామని తెలిపారు పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి జిల్లాలకు టీడీపీ నాయకులతో కలిసి హారతిచ్చి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని నిర్మల ఫైర్ అయ్యారు కనీస అవగాహన కూడా లేకుండా ప్రాజెక్టులను నాశనం చేశారని మండిపడ్డారు పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు పోలవరం పూర్తయ్యే వరకు డెల్టాను పట్టిసీమ కాపాడుతుందని నిమ్మల తెలిపారు పోలవరం ప్రాజెక్టు ద్వారా
బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం పలు రంగాల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం కాలేజీలో నిర్మాణం అవుతున్న కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించారు. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమలవుతున్న స్కీములు, బడ్జెట్లో ప్రతిపాదనలపై సమీక్షించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధులను వినియోగించుకోలేకపోయారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని అధికారులు మంత్రికి సూచించారు. నిరుపేదలు కొనుక్కుని నిర్మించుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల 300 మంది చిరు ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు సాయిప్రియ ఎన్క్లేవ్ ఉన్న భూములు కొనుక్కున్నారని అన్నారు. అక్రమ భూములైతే నాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారని ఈటెల ప్రశ్నించారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీశారు. ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న ఉద్యోగులు, మరి నెలకు 500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 6000 రూపాయలు చొప్పున, ఒక 5 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు ఆనాడు 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం ఈ భూమి కొనుక్కున్నారు. దాంట్లో 2002 తర్వాత సమస్య వచ్చింది. ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోతుందని చెప్పి, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్ళను కూల్చేసారు. అడిగే నాదులు లేడు. ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంది మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయభ్రాంత గురి చేసిండ్రు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు, డబ్బుల సంపాదనకు అదేందో ఇక్కడ కూడా అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఎందుకు వాళ్లకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు, కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు. అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. జ్ఞానం ఉండవలసింది ఏంటంటే, బుద్ధి ఉండవలసింది ఏంటంటే, కలెక్టర్లు మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు. 85 నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు. కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి. ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూసిన ఎల్బీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, పురంబో భూములు అని చెప్పి 30 ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు, బాజాప్తా పర్మిషన్ తీసుకున్న భూములు మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 118 అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి. అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఎమ్మెల్సీ పి హరిప్రసాద్. శాసనమండలి సభ్యునిగా ధృవీకరణ పత్రం స్వీకరించిన సందర్భంగా మాట్లాడిన ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులను ఖరారు చేసింది. ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులకు గరిష్టంగా 1,03,000 నుంచి 1,05,000 విధించగా కనిష్టంగా 40,000 రూపాయలు నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 40,000 రుసుము ఉన్న కళాశాలలు 114, 1,00,000 పైన రుసుమున్న కళాశాలలు 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35,000 రూపాయల చొప్పున రుసుమును ఖరారు చేశారు అధికారులు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదనంగా కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ వ్యవహారం సంచలనమైంది. ఒక సాధారణ ఫేస్బుక్ ఫ్రెండ్ ని రాజ్ ఎందుకు అంత గుడ్డిగా నమ్మాడు? 11 ఏళ్ల సహజీవనంలో జరిగిందేమిటి? డ్రగ్ అడిక్ట్ అయిన లావణ్య కక్షపూరితంగానే బెదిరింపు ధోరణిలో కేసు పెట్టిందా, లేదంటే లావణ్య ఆరోపిస్తున్నట్లు మరో లేడీని చూసుకుని చీట్ చేశాడా? టాలీవుడ్ యంగ్స్టర్ రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్ కథ చిత్రం పోలీసుల వరకు చేరింది. 11 ఏళ్లుగా సహజీవనం చేసి తనను మోసం చేశాడంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని, తనను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ బెదిరిస్తున్నారని, వారి వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అలాగే తాను రాజ్ తరుణ్తో కలిసి బతకాలని కోరుకుంటున్నట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే లావణ్య ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్ వాటిలో కొన్ని నిరాధారమని తెలిపాడు. సహజీవనం మాట వాస్తవమే, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదని చెప్పాడు. లివింగ్ రిలేషన్లో ఉన్నప్పటికీ మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని, గుడిలో పెళ్లి చేసుకున్నాను అనే మాట పచ్చి అబద్ధమని తెలిపాడు. లావణ్య వేరొకరితో నా ఇంట్లోనే కలిసి ఉంటుందన్న రాజ్ అతనితో పెళ్లి విషయంలో గొడవ జరిగితే లావణ్య పోలీస్ కేసు పెట్టినట్లు తెలిపాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, ఇది అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 నెలల క్రితం ఈ ఎఫ్ఐఆర్ చూడండి, మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. ఇక లావణ్య కంప్లైంట్ పై నటి మల్హోత్రా స్పందించారు. లావణ్య తన గురించి, తన కుటుంబ సభ్యుల బెదిరింపు గురించి చెప్పడంపై మండిపడింది. తాను ఎవరో కూడా తెలియదని, ఎప్పుడు ముఖపరిచయం లేదని, ఆమె చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేసింది. రాజ్ తరుణ్ తో నాకు స్టార్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ని లావణ్య అవమానిస్తుందని, ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పి దెబ్బతీస్తుందని వాపోయింది. లావణ్య ఫోన్ చేసి తనను బెదిరించిందని, హిమాచల్లో ఉండే తన తల్లిదండ్రులకు నేరుగా రాజ్తో ఉంటున్నట్టు చెప్పిందని ఆరోపించింది. అసత్య ప్రచారం చేస్తూ కేసులో తన పేరు ప్రస్తావించినందున లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది నటి మల్హోత్రా. All allegations on me, my brother and my family.
So I just want to, give my side of the story to the cops, and whatever she has done, harassment, mental harassment to me and my family, I want to say about that. Raj Tarun is my co-actor. We have worked together in a film, and she has always harassed me about him. And me and Raj Tarun, we are not talking from last 6 months. We only talk about the film release and the promotions, and still she is harassing me and my family. I didn't give any complaint till now because it in a first Telugu cinema, I didn't wanted any issues to be created in industry, so I kept quiet. ఇక ఇదిలా ఉంటే ఆధారాలు చూపాలంటూ ఈ కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి లావణ్యకి పోలీసులు నోటీసులు పంపించారు. రాజ్ తరుణ్ సహా మాల్వీపై ఆమె చేసిన ఆరోపణలకి ఆధారాలు కోరారు. అయితే పోలీసులు నోటీసులు, ఫోన్ కాల్స్ కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె స్పందించకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామంటున్నారు పోలీసులు. సినిమాలో నటించే నటీనటులు నిజ జీవితంలో నటిస్తున్నారా? ఎవరికి వారు తాము చెప్పిందే నిజమన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఎవరి మాటలో వాస్తవం ఎంత ఉందో, ఏది నిజమో నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మరి తీర్పు ఎవరిపై ఉంటుందో, ఎవరిది మోసం, ఎవరిది బ్లాక్మెయిల్ అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. సిద్దిపేట జిల్లా రాయకోడ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సిబ్బంది విద్యార్థిని జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు పడిందా లేక ఎవరైనా తోసేశారా అన్న కోణంలో సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేసింది. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఘటనకు హాస్టల్ సిబ్బందే కారణమంటూ ఆరోపించారు. పైకెళ్ళకి చెల్లి అక్క నాకు భయం అవుతుంది, మనీ తీసుకుంటా రావా అంటే పోయినా మెంబడమే ఫస్ట్ పోయింది, నేను సెకండ్ పోయినా. ఆమె రూమ్లోకి పోయింది, నేను ఓపెన్ ప్లేస్లో పోయి బకెట్ వేసుకొని చూస్తున్నా. చెల్లి పోయేటప్పుడు చెప్పు అని చెల్లికి చెప్తే నేను చూస్తున్న ఎవరు కాలు కట్టి ఎత్తేసిండ్రు. అప్పటికి వాళ్ళు లేని 2 చేతులు గోడ పట్టుకొని అలరబడ్డా, చేతులు జారి కింద పడిపోయినా. వచ్చిన పైకెళ్ళకి చెల్లి ఫోర్జరీ సంతకాలతో భూమిని మార్చుకుని అమ్ముతున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. తమ అమ్మ ఎల్లవ్వ 2002లో కొండాపూర్లో 4 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని బాధిత కొడుకు తెలిపాడు. అయితే అందులో 1 ఎకరం మ్యుటేషన్ చేసుకోలేకపోయాయని చెప్పారు. ఇదే అదునుగా తనకు భూమి అమ్మిన యజమాని ఎల్లయ్య తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇతరులకు మార్చినట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని అధికారులు కూడా తేల్చారన్నారు. ఆ భూమిని కొందరు రియల్ వ్యాపారులు మిరుదొడ్డికి చెందిన భూమయ్య పేరు మీదకు మార్చుకుని తర్వాత గజ్వెలికి చెందిన సత్యనారాయణ, చంద్రమోహన్లకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై మిరుదొడ్డి పోలీసులు ఫోర్జరీ కేసు కూడా నమోదు చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రస్తుత తహసీల్దార్, ఆర్డీఓ కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ భూమిని సత్యనారాయణ, చంద్రమోహన్ నుండి ధర్మారం గ్రామానికి చెందిన పరశురాములకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండడం విడ్డూరంగా ఉందని బాధితుడు వాపోయాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఫోర్జరీ అనే డాక్యుమెంట్లను కూడా కంటిన్యూగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతుండ్రు. మేము 2002లో మా అమ్మ పేరు పెద్దిల్లో మీద 4 ఎకరాల భూమి కొంటే 3 ఎకరాల మొటేషన్ చేసుకున్నాం. 1 ఎకరం మొటేషన్ కాలేదు. ఆ భూమి 10 ఎకరాల ప్రొసీడింగ్లో కలిసిపోతే, దొంగ ప్రొసీడింగ్లో కలిసిపోతే దాని మీద ఆర్డీఓ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత తహసీల్దారు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దాన్ని కరికే పరిశ్రమలని, ధర్మారం గ్రామానికి చెందిన కరికే పరిశ్రమలని తాజా మాజీ సర్పంచ్ మిడిదొడ్డి ఎవరైతే తాజా మాజీ సర్పంచ్ ఉన్నాడో రంగనబోయిన రాములు ఆయన మధ్యవర్తిగా రిజిస్టర్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఈ 668 సర్వే నెంబర్లో పెద్ది ఎల్లవో కొనిన భూమిని ఆమె ఎవరి నుంచి అయితే కొన్నదో భూమి కానగంటి ఎల్లే అనేటైన భూమిని ఈ దొంగ ట్యాంపరింగ్ రికార్డులు చేసి దాంట్లో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ సంతకము ఫోర్జరీ ద్వారా నంగునూరు సత్యనారాయణ, చేపూరు చంద్రమోహన్కు భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమినే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మిడిదొడ్డి సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ ఎవరైతే రంగనబోయిన రాములు ఉన్నాడో ఆయన మధ్యవర్తిగా ఫేక్ డాక్యుమెంట్ చేసి ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కరికే పరిసరాలు ధర్మారం విలేజ్కి సంబంధించిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. నిత్యం వందల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే అదునుగా దేవస్థానం సిఆర్ఓ సిబ్బంది భక్తులను అందిన కాడికి దోచుకుంటున్నారు. దీనిపై గత 2 వారాల క్రితమే స్వతంత్ర టీవీ కథనం ప్రచారం చేసింది. అయినా అధికార యంత్రాంగంలో కదలిక కనిపించకపోవడంతో భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. చిన్న వెంకన్నగా పిలువబడే ఈ ద్వారకా తిరుమల కొండపై వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే అందుకు అవసరమయ్యే పూల మండపాలు, భోజనాలు, క్యాటరింగ్ వంటివి సిఆర్ఓ సిబ్బంది చేతిలో కొనసాగుతోంది. ఇదే అదునుగా ఆ సిబ్బంది భారీగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 20% కమిషన్ తీసుకొని తమకు నచ్చిన వ్యాపారస్తులకు కట్టబెడుతున్నారు. అయినా సిబ్బంది వ్యవహార తీరుపై ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వ్యాపారస్తులతో కుమ్మక్కై భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న ద్వారకా తిరుమల సిఆర్ఓ సిబ్బంది వైపు ఉన్నతాధికారులు కన్నెత్తి చూడటం లేదు. 6 నెలలు గడుస్తున్నా విధుల నుంచి సిబ్బందిని మార్చకుండా యథావిధిగా అదే స్థానంలో కొనసాగించడంపై సర్వత్రా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఆర్ఓ సిబ్బంది తమకు నచ్చిన వ్యాపారస్తులతో కుమ్మక్కై భక్తులను నిలువదోపిడీ చేస్తూ వేలకు వేలు జోబులు నింపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్వతంత్ర టీవీలో కథనం వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం స్పందించటం లేదు. కొంతమంది మధ్యకాలంలో సిఆర్ఓ ఆఫీస్లో ఉండే సిబ్బంది బయటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని ప్రిపేర్ చేసి వాళ్ళకే ఇస్తున్నారు తప్పనిచ్చి పచ్చిపూల మండపాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. మేము ఈ వృత్తిని నమ్ముకొని గత 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే మేము బతుకుతున్నాము, మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏ విధంగా చెప్పులరిగేలా తిరిగినా కూడా వీళ్ళు ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. దయచేసి ఇది ఊళ్ళో 10 మంది ఉన్నాం బతికేవాళ్ళం ఈ మండపాలు కట్టుకొని, అందరికీ కూడా సమానమైనగా ఇచ్చేలాగా మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం. మా కళ్యాణ మండపాలు 10 మంది ఉన్నా సిఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే మా ఎవరికూ ఇస్తలేదు. కానీ వాళ్ళు నచ్చిన వారికి ఇద్దరికి ఒకరికి ఇస్తున్నారు. గట్టిగా అడిగితే మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అని అంటున్నారు మన దేవస్థానం సిఆర్ ఆఫీసుల నందున. సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ద్వారకా తిరుమల దేవస్థానంలో పనిచేసే సిబ్బందిని దేవస్థానం అధికారులు స్థానచలనం చేస్తారు. కానీ ఈసారి 6 నెలలు పూర్తయినా సిఆర్ఓ సిబ్బందిని మాత్రం మార్చలేదు. దీనిపై గత 2 వారాల క్రితమే స్వతంత్ర టీవీలో కథనం ప్రసారం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. దీనిపై భక్తులు, స్థానిక నాయకులు ఆలయ ఈవోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి అవినీతికి అలవాటు పడ్డ సిబ్బందిని స్థానచలనం చేయాలంటూ భక్తులు, గ్రామస్తులు కోరుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి మండపాల మీద ఆధారం అండి. పూల మండపాలకు మిమ్మల్ని ఎవరు పిలుస్తలేండి. ఎవరండి సిఆర్ఓ ఆఫీసులో ఎవరో పిలవలేదు? అక్కడ ఎవరో పిలుస్తలేండి. మీరు అడిగారండి? అడిగారండి, నెంబర్ ఇచ్చామా, అన్ని ఉన్నాయండి. ఇదివరకు గతంలో మండపాలు కూడా డబ్బులు ఇచ్చి కట్టామండి. అందరికి ఏమంటున్నారండి? పూల మండపాలకి ఇవ్వట్లేదు ఏంటండి నాకని అడుగుతుంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారండి? వాళ్ళు ఇస్తాము అని అంటున్నారే గారండి, మన ఎవరు కేకేస్తలేండి. అనేక కోరికలతో ద్వారకా తిరుమల దేవాలయానికి వెళ్లే భక్తులను ఆలయ సిబ్బంది దోపిడీకి గురి చేస్తోంది. ఆలయ సిబ్బంది తీరుతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సిబ్బంది తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సిబిఐ జూన్ 7న వేసిన ఛార్జిషీట్లో తప్పులున్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితని రిలీజ్ చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సిబిఐ రీఫైలింగ్ చేసిన ఛార్జిషీట్లోనూ తప్పులున్నాయని న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం రోజున విచారణ జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన రష్యాలో పర్యటించనున్నారు. 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు దాదాపు 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. దీన్ని రష్యా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీ పర్యటన నేపథ్యంలో రష్యా విస్తృత ఏర్పాట్లను చేసింది. ఇవాళ రేపు ప్రధాని మాస్కోలో పర్యటించనున్నారు. టూర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీల మధ్య ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడనున్నాయి. పలు రంగాల్లో విస్తృత స్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. 3 ఏళ్ల తర్వాత భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్న అనంతరం పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి హాజరు కానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయ సంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్రెమ్లిన్తో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. అనంతరం మాస్కోలో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.